తీయగా చల్లగా. శ్రీహర్ష. Yo, boys, I am sing song. Soup song. Flop song. Why this colaveri, colaveri, colaveri day? Why this colaveri, colaveri, colaveri day? Rhythm correct? Why this colaveri, colaveri, colaveri day? Maintain please. Why this colaveri a day? Distance la moon color white background night color black. Oh, why this colaveri, colaveri, colaveri day? Why this colaveri, colaveri, colaveri day? White skin girl, girl heart black. Ice, meet, my future dark. Why this colaveri, colaveri, colaveri day? Why this colaveri, colaveri, colaveri day? மாமா நோட்ஸ் எடுத்துக்கோ, அப்படியே கையில் ஸ்நாக்ஸ் எடுத்துக்கோ. பாப்பா 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 வா 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 வா. சரியா வாசி? సూపర్ బాబా. రెడీ రెడీ 1 2 3 4. అదే వాడ చేంజ్ అవరు మామ. ఓకే మామ, నౌ ట్యూన్ చేంజ్. కాయల గ్లాస్ ఓన్లీ ఇంగ్లీష్. హ్యాండ్ల గ్లాస్, గ్లాస్ల స్కాచ్, ఐస్ ఫుల్ టియర్. ఎంటీ లైఫ్ గర్ల్ కమ్ లైఫ్ రివర్స్ గియర్. Love, oh my love, you showed me power. Cover, holy cover, I want to hear now. God, I am dying now, she is happy how. This is song for two boys, we don't have choice. Why this colaveri, colaveri, colaveri? Why this colaveri, colaveri, colaveri day? Why this colaveri, colaveri, colaveri day? Why this colaveri, colaveri, colaveri day? Flop song. వాట్ అ టాలెంట్ ధనుష్ ఇస్. ఈ జనరేషన్ చాలా ఎక్స్పెరిమెంటల్ వర్క్, బ్రిలియంట్ యాక్టర్ అండ్ అన్నిట్లోనూ దీన్ని చేదూర్చడమే అనాలి. ఎందుకంటే లిరిక్ రైటింగ్ కానీ, సింగింగ్ కానీ, కంపోజింగ్ కూడా చేస్తాడు తనే. అండ్ హిజ్ అసోసియేషన్ విత్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి మంచి కాంటెంట్ ఇస్తూ ఉంటారు. ఇట్లాంటివి పిల్లలకి నచ్చేటట్టుగా, ఈ జనరేషన్కి నచ్చేటట్టుగా వెరీ వెరీ ఇన్ ట్రెండ్ పర్సన్ ధనుష్ ఇస్ ఆల్సో. బాగా పాడావో లేదో జడ్జిని అడుగుదాం.
శ్రీహర్ష, సార్ నమస్తే సార్. నమస్తే. ఈ పాట పాడాలని ఎందుకు అనుకున్నావు? సార్ బ్రేకప్ అంటే ఒక సెలబ్రేషన్ లాంటిదని మీరే చెప్పారు కదా సార్. ఈ సాంగ్ బ్రేకప్ సెలబ్రేషన్కి చాలా బాగుంటుంది అనిపించింది సార్. ఎందుకంటే పాట వింటూ ఉన్నాం చాలా కాలం నుంచి. ఇది యాక్చువల్గా బ్రేకప్ సెలబ్రేషన్ కాదే, డాన్స్ చేయడం సెలబ్రేషనే కదా సార్. అది ఆ బాధలో డాన్స్ చేస్తున్న అంజల లాగా ఆ బాధలో ఏం చేయాలో తెలియక తాగేసి పోయిందన్న బాధ ఉంది కానీ పోతే పోయింది లేని పోయిందని ఒక వదిలిపోయింది అన్నట్టు అనుకోవట్లేదు కదా. పోయిందన్న బాధలో కూడా ఉన్నారు తప్ప పోతే పోయిందనే ఆ భావనలు లేరు. కాకపోతే ఇందులో అన్నీ ఒక రకమైన లోకల్ భాషలో రాసినా కూడా ఇంగ్లీష్ ఒక బ్రోకెన్ ఇంగ్లీష్ అంటాం అలా రాసినా కూడా అర్థం ఉంది ఇందులో సార్. అర్థం ఉంది కాబట్టి ఇంత ప్రజాదరణ పొందింది. వైట్ స్కిన్ గర్ల్ హార్ట్ బ్లాక్. తెల్ల తోలు ఉన్న అమ్మాయికి నల్ల హృదయం ఉంటుందా? ఏమో ఉండొచ్చేమో చెప్పలేము. తర్వాత హ్యాండ్ల గ్లాస్లో స్కాచ్, ఐస్ ఫుల్ ఆఫ్ టీర్. ఎంత మంచి అభివ్యక్తిది. చేతిలో గ్లాస్ ఉంది, గ్లాస్లో స్కాచ్ ఉంది, కానీ కళ్ళల్లో మాత్రం నీరు మొత్తంగా నిండి ఉన్నాయి కళ్ళల్లో నీళ్ళు. అక్కడ వచ్చిన బాణి కూడా చాలా బాగుంది. ఒక రకమైన విషాదం ఉంటూనే ఏదో ఒక అందులో హుషారుతో కూడిన విషాదం. చాలా మంచి బాణి. ఈ పాట ఇప్పటికి కూడా ఇంకా మారుమ్రోగుతూనే ఉంది. ఈ పాట వచ్చిన కొత్తలో దాసరి గారు నన్ను పిలిచి ఒక పాట రాయాలి, వైదిస్ కులవెర్రి అని ఉంది కదా, మనం వైదిస్ కులవెర్రి అని రాద్దాం అన్నారు ఆయన. అదే కులవెర్రి, కులాల గురించి ఎందుకు కుమ్మలాట్లు, కులవెర్రి అని చెప్పేసి అంటే నేను కొంత రాసుకున్నాను. ఆ సినిమా ఇంకా అవ్వలేదు, ఆ పాట కూడా పూర్తిగా అవ్వలేదు. అలా ఒక మధ్యలో ఆగిపోయింది అన్నమాట. గుర్తొచ్చింది ఇది. చాలా బాగా పాడావు హర్ష. థ్యాంక్ యూ. చాలా మంచి. అంటే ఆ పాటలో ఉన్న ఆత్మను పట్టుకొని దాన్ని ప్రదర్శించావు. సరదాగానే ఉంది, కానీ అర్థవంతమైన పాట ఇది. హర్ష, నమస్తే సార్. ఇటువంటి వైవిధ్యభరితమైనటువంటి పాటని ఈ బ్రేకప్ సాంగ్స్ ఎపిసోడ్లో వాడచ్చు, మెప్పించవచ్చు అని నీకు వచ్చిన థాట్కి చాలా మంచి మార్కులు వేస్తున్నాను. అంటే బాగా పాడలేదని కాదు, బట్ పాట అంటావా అది నీకు మంచినీళ్ళ ప్రాయం. ఈ పాట పాడడం పర్టికులర్గా మంచినీళ్ళ ప్రాయం. సో పాడుతా తీయగా అన్న కార్యక్రమంలో దీన్ని పాడుతా అవలీలగా అని పెర్ఫామ్ చేసావని భావిస్తూ, ఇంతకంటే కష్టమైన పాటలు నువ్వు పాడగలవు, కానీ ఎందుకో ఈసారి ఇంత సులువైన పాట ఎరుకున్నావు. ఎనీవే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నీ వయసు ఎంత? మ్యామ్ 20 మ్యామ్. మరి ఏంటది చేతిలో గ్లాస్లో సంథింగ్ అది పాడచ్చా? ఎవరిచ్చారు పర్మిషన్? బ్రేకప్ అయితే ఏం చేస్తారు మేడం? ఏం చేయాలి అంటే 20 ఏళ్ళ వాళ్ళు కూడా ఏం అలాగేనా? చేయమని చెప్పండి మీరే. మేమేం చెప్తాను సార్, మరి బ్రేకప్ అయిన వాళ్ళ పరిస్థితి మీరే ఏంటి? చెప్పారు కదండి సంతోషంగా పార్టీ చేసుకోవచ్చు, సెలబ్రేట్ చేసుకోవచ్చు, అది ఇది అదే అని. చేశాడు హర్ష, అదే చేశాడు. అంటే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాడా? మరి ఇంకేం ఎలా ఏది 20 ఏళ్ళ కుర్రాడికి మీరు ఇచ్చే మెసేజ్ అదా సార్? కాకపోతే నేను స్కాచ్ పట్టుకోలేదు మ్యామ్, పాటను మాత్రమే పట్టుకోలేదు. ఆహా, యాక్చువల్లీ బ్రేకప్ పాయింట్ ఇది. భలే పాడావు. Thank you, ma'am. ప్రతి పదానికి ప్రతి లైన్ కి నువ్వు ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ మాత్రం అమేజింగ్. థ్యాంక్ యూ మ్యామ్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అట ఆయన. డైలాగ్ చెప్పిన, సీన్ చేసిన, డాన్స్ పర్ఫామ్ చేసినా కూడా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అట. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆర్టిస్ట్ మన ఇండియాలోని. అనిరుద్ధ్ అనే కుర్రాడు ఈ పాట ద్వారా పరిచయం అయ్యాడు కదా చరణ్. సో ఈ పాట ద్వారా పరిచయం అయ్యి ప్రపంచంలోనే అసలు అతను ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఎంత పేరు నిలబెడుతున్నాడు. ఎనర్జెటిక్ సాంగ్ని ప్రజెంట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.